హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో లాస్ట్ వీడియో ప్రైస్ యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ అనేది వీడియో చూశారనుకుంటున్నా. ఐ హోప్ అది మీకు అర్థం అవ్వాలి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీగా. సో ఈ వీడియోలో థంబ్నెయిల్ పెట్టే కదా, స్టాక్ మార్కెట్ అలర్ట్ అనేది. ఇది పడిపోతుందని అలర్ట్ అందరిలా బెదిరించడానికో లేకపోతే మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికో కాదు. ఈ అలర్ట్ అనేది ప్రీవియస్గా మీరు ఏదైతే ఒక స్టాక్ని మిస్ చేసుకున్నాం మేము, కొన్ని స్టాక్స్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే బాగుండు అని డిఫెన్స్ సెక్టార్లో కానీ, ఇంకా దేంట్లో అంటే రైల్వేస్లో కానీ, పిఎస్యు బ్యాంకులో కానీ. సో ఫస్ట్ అలర్ట్ లాగా మీరు పెట్టుకోండి అన్నట్టు. అంటే ఫస్ట్ మీకు ఇచ్చే ఒక క్లూ లాగా అనుకోండి. ఎందుకు క్లూ అంటే, సో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో డిఫెన్స్ కానీ, రైల్వేస్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ, సో ఇవేంటంటే ఇంకో కొన్ని సెక్టార్లు, నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, సోలార్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, ఇంకా ఈవీ రిలేటెడ్ థీమ్ స్టాక్స్ కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా పెరిగినాయి. లాస్ట్ 1.5-2 ఇయర్స్ కంటిన్యూస్గా పెరిగినాయి. మీరు ఒకసారి మీ హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ యొక్క చార్ట్స్ చూడండి. అంటే ఎంత బాగా పెరిగినాయి అంటే మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇచ్చేసాయి. మామూలుగా 1x 2x కాదు, 10x 20x వరకు కూడా ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇన్ని డేస్ నుంచి కొంచెం స్టాక్ మార్కెట్ పడుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ పడుతున్నాయి కానీ ఇండెక్స్లు పడట్లేదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, సో కొన్ని న్యూస్ ఛానల్ కానీ కొందరు ఛానల్స్ ఏం పెడుతున్నారు అంటే, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ పోతూనే ఉంది, ఇండెక్స్లు పోతున్నాయి. వాట్ అబౌట్ స్టాక్స్? అన్ని స్టాక్స్ పోవట్లేదు కదా. చాలా వరకు మీ పోర్ట్ఫోలియోలు డౌన్ అయ్యే ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు మీ పోర్ట్ఫోలియో ఎంత ఉండేది, ప్రజెంట్ ఎంత ఉండేది అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి అన్నట్టు. సో మీరు కంపేర్ చేసుకుంటే మీకు పోర్ట్ఫోలియో పర్సంటేజ్ ఎంత డౌన్ అయిందో తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఎంత పర్సంటేజ్ డౌన్ అయిందో కూడా మీకు తెలుస్తుంది అన్నట్టు. అంతేగాని ఇక్కడ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇండెక్స్లు పెరుగుతుంటూ పోతుంటుంటే మన స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఇండెక్స్లు అనేది మల్టిపుల్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి దాంట్లో. అంతే, మన స్టాక్ అనేది ఇండివిజువల్ స్టాక్స్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇండెక్స్లో సెక్టార్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ మిక్స్డ్గా ఉంటాయి. సో మన స్టాక్ ఏంటంటే ఒక్కొక్క థీమ్ రిలేటెడ్గా ఉంటాయి అన్నట్టు. అందుకే నేను చెప్పేది, మీ స్టాక్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ సజెషన్లా మీరు తీసుకోండి, ఫస్ట్ అలర్ట్లా తీసుకోండి. అంటే ఇప్పుడే ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడే ఎంటర్ అవ్వకూడదు. మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ని ఒక వాచ్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్క స్టాక్ని చూడండి, వాటి పర్ఫార్మెన్స్ ఆల్ టైమ్ హై నుంచి ఎంత డౌన్ అయింది, ఇంకా ఎంత డౌన్ అయితే మనం కొన్ని స్టాక్స్ తీసుకోవచ్చు. మంచి స్టాక్స్ ఏమైనా మిస్ అవుతున్నాం అనిపించింది అనుకోండి, అప్పుడు కొన్ని యావరేజ్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 స్టాక్సే, 5,000 రూపీసే స్టాక్స్ తీసుకుందాం. బేసికల్ నేను 10,000 తీసుకుందాం అనుకున్నా. ఈ 5,000 తీసుకున్న తర్వాత చాలా పెరిగిపోయింది, అప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర తీసుకోలేకపోయా. ప్రజెంట్ అది కరెక్షన్ వచ్చేసింది, 30-40% కరెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు తీసుకోవాలా ఈ మంచి స్టాక్? ఇప్పుడు తీసుకొని కొంచెం వెయిట్ చేయనా? అలర్ట్ అని చెప్పేది ఇందుకే. స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ కానీ, ఈవీ స్టాక్స్ కానీ, సోలార్ స్టాక్స్ కానీ, సో ఇంకేమైనా మిస్ అయితే అవి పిఎస్యు బ్యాంక్స్ కానీ, ఇంకా చాలా కొన్ని సెక్టార్లు ఏంటంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి, కొంచెం కాదు 30-40% కరెక్ట్ అయినాయి. రెన్యూవబుల్ ఎనర్జీలు కూడా చాలా కరెక్ట్ అయినాయి. సో మీరు అప్పుడు మిస్ అయిన స్టాక్లకు ఇంకోసారి యాడ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది. అందుకే అలర్ట్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం రావాలంటే కొంచెం డౌన్ అవ్వనివ్వండి, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్స్ కానీ, సో ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ కానీ, సో క్యాండిల్ స్టిక్స్ ఎక్కడైనా ఫామ్ అవుతున్నాయా, మంచి సపోర్ట్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కాదు, మధ్యలో కూడా ఫామ్ అయితే అవి కాదు, చిన్నగా వచ్చే పుల్ బ్యాక్స్ కూడా కాదు, మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ అవ్వనివ్వండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే స్టాక్ పడుతుంది మధ్యలోనే ఎంటర్ అవ్వాలంటే మధ్యలో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 50 కానీ 50-20 మూవింగ్ యావరేజ్ మినిమం అదైనా క్రాస్ అవ్వాలి. ఎక్కడ? వీక్లీలో. మీకు అర్థమైంది కదా. వీక్లీలో 20-50 మూవింగ్ యావరేజ్ అయినా క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఏదో కొంచెం పడింది కదా, పుల్ బ్యాక్స్ అంటాం వీటిని. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్తున్నా, పుల్ బ్యాక్స్లో ఎంటర్ అవ్వకూడదు. ఓకే, ఇంక కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ కన్సోలిడేషన్ స్టాక్ వచ్చిన తర్వాత ఇది మంచి స్టాకే, మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది ప్రీవియస్గా, మూవింగ్ యావరేజెస్ క్రాస్ అయింది, ఇంతకుముందు వీక్లీలా మన ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా క్యాండిల్ స్టిక్స్ ఫామ్ చేసింది అన్నప్పుడు మాత్రమే మళ్ళీ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకోవాల్సిన టైం ఇప్పుడు వస్తుంది. అంటే ఇంకా 1-2 మంత్స్ కూడా పట్టొచ్చు, కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు. కొన్ని స్టాక్స్ ఏంటంటే ఆల్రెడీ మంచి బాటంలో ఉండొచ్చు, కొంచెం కన్సోలిడేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు చెప్తున్నా
అలర్ట్ అని. సో మళ్ళీ మిస్ అయ్యి పైకి పెరిగిపోయిన తర్వాత అబ్బా ముందు తెలిస్తే బాగుండు. సో బేసికల్గా ఇది ఎవరు మీకు ఇంతవరకు చెప్పి ఉండరు, కానీ మంచి స్టాక్స్ రెడీగా డిఫెన్స్ కానీ ఈ సెక్టార్లలో ఇంకొంచెం డౌన్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. వాటికి మంచి ఆర్డర్ బుక్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా మన కంట్రీస్కి మంచి ఆర్డర్ బుక్స్ ఉన్నాయి. కొంచెం ఒకసారి ఆలోచించండి. మనం కూడా డిఫెన్స్ సైడ్ మంచిగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం, ఈవీ సైడ్ ముందుకెళ్ళాలనుకుంటాం. ఇండియాలో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్ కానీ వీటి మంచి డిమాండ్ ఉండబోతుంది రైల్వేస్కి కానీ. ఎందుకంటే ఒకప్పుడు రైల్వేస్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ట్రాక్స్ కానీ అవే సిగ్నల్ కానీ అవే స్టేషన్స్ కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. మీన్స్ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొంచెం పైకి పోయింది. ఆ పైకి పోయిన తర్వాత దాని ఓవర్ వాల్యుయేషన్ అనేది మెల్లమెల్లగా కరెక్ట్ అవుతుంది అన్నట్టు, కరెక్షన్లోకి వచ్చేస్తుంది. ఇంకొంచెం వచ్చి కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకే రైల్వేస్కి ఇంకా డిమాండ్ ఉంది. మనకి ఇప్పటికీ నార్మల్ ట్రైన్సే ఉన్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, సిగ్నల్ ప్రాసెసింగ్ సరిగా లేదు, ట్రాక్స్ సరిగా లేవు. సో మనకు వందే భారత్లని వస్తున్నాయి, ఫాస్ట్ ట్రైన్స్ వస్తున్నాయి, బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ట్రాక్స్ అనేది ఇంకా అడ్వాన్స్డ్గా అవ్వాలి, ఇంకా ఫాస్ట్గా అంత ఫాస్ట్ వెళ్ళే ట్రైన్స్ని కూడా తట్టుకునే విధంగా చేయాలి. అంటే రైల్వే కంపెనీస్కి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో అది మీద అర్థం చేసుకోవాలి. ఇప్పుడే పెరుగుతుంది అంటే ఇంత సడన్గా పెరుగుతుంది, మళ్ళీ కన్సల్టేషన్ వచ్చిన తర్వాత పెరుగుతుంది. సో ఇదొకటి. మోనోపోలీ స్టాక్స్ కొన్ని ఉంటాయి. కొన్ని మోనోపోలీ స్టాక్స్ కూడా మీకు ఏదైతే మిస్ అవుతున్నాం అనే స్టాక్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా మంచి వాచ్ లిస్ట్లో పెట్టేసుకోండి. వాచ్ లిస్ట్ వీడియో వీకెండ్ డిస్కషన్లో చేస్తాయి ఈసారి. సో అలాంటి స్టాక్స్ కూడా మంచి దగ్గర పెట్టేసుకోండి అన్నట్టు. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే అవి ఎప్పుడైనా పైకి పెరిగినప్పుడు కాదు కొనాల్సింది, మంచి డౌన్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు కొనాలి. కానీ మనం భయపడతాం. పోనీ 10లో ఒకటి ఫెయిల్ అవుతుందంటే ఫెయిల్ అవ్వనివ్వు. 10 ధైర్యంగా కొంటున్నా అందులో ఒకటి ఫెయిల్ అవుతుందంటే ఆ ఒకటి పోనివ్వండి. రిమైనింగ్ 9 కొడితే మామూలుగా ఉండదు, అసలు ఒక రేంజ్లో పెరుగుతాయి. ఆ కన్సల్టేషన్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, కొన్ని ఐటీ స్టాక్స్ కానీ కొన్ని ఫార్మా స్టాక్స్ కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి కరోనా టైంలో పడలేదా? కరోనా టైంలో పడిన తర్వాత కొన్న వాళ్ళు ఇప్పుడు ఎన్ని రిటర్న్స్ వచ్చేసినాయి, ఎంత రిటర్న్స్లో ఉన్నారు. బ్యాంక్స్ చూడండి. సో ప్రతి సెక్టార్ కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ రిలేటెడ్ స్టాక్స్ కానీ, సో మనకు రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ కానీ సోలార్ ఎనర్జీ స్టాక్స్ కానీ ముందే 5 సంవత్సరాలకి ముందే ఎక్స్పెక్ట్ చేసి కొన్న వాళ్ళకి ఎంత మల్టీఫోల్డ్ రిటర్న్స్, ఒక్కొక్కరికి 50 to నాకు తెలిసి 100x కూడా వచ్చే ఛాన్స్. కొన్ని అయితే 8 రూపీస్ నుంచి 1000 రూపీస్కి 2000 రూపీస్కి 3000కి వెళ్ళిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సోలార్ అని పేరు ఉంటే చాలు. సో అదే చెప్తున్నా, కరెక్షన్ మంచి స్లోగా కరెక్షన్ వస్తుంది. ఇది మాత్రం మీరు ఐడెంటిఫై చేసేసుకోండి. మంచి స్టాక్స్ని మళ్ళీ ఫెయిల్ అయ్యే స్టాక్స్ కాదు. బుల్ మార్కెట్లో అన్నీ పెరుగుతాయి, కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతాయి చూడు, అవే అసలైన స్టాక్స్ అన్నట్టు. మీకు అర్థమైంది కదా పాయింట్. బుల్ మార్కెట్లో ప్రతి స్టాక్ పెరుగుతుంది. ఈ కరెక్షన్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ నుంచి పైకి వెళ్ళే స్టాక్సే తోపు స్టాక్స్, ఇక్కడి నుంచి కిందికి వెళ్ళే స్టాక్స్ కొంచెం ఫండమెంటల్గా వీక్ అనే స్టాక్స్ అన్నట్టు. సో ఇది మీకు అర్థం చేసుకోండి. అంతే. అలర్ట్ పెట్టినందుకు తిట్టకండి. అలర్ట్ పెట్టినందుకు మీకోసమే పెట్టాను నేను. ఇట్స్ టైమ్ టు వాట్ వి కాల్ it's time to think annattu. It's time to arrange your money. It's time to think. Okay, thank you. Jai Hind.